డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదామండి. కాపులు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల లేరు. కాపు ఓటర్లంతా వైసీపీ ప్రభుత్వాన్ని వదిలేసింది. ఏంటి, కాపు నాయకులే కాదు, కాపు నాయకులతో పాటు కాపు ఓటర్లు కూడా వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి వెళ్ళిపోయారు. ఇదే కదా నడిచే మాటలో, మాట్లాడే మాటలన్నీ ఇవే కదా. కాకపోతే ఏంటి అసలు వాస్తవం, ఎందుకు జరిగింది అలాగా, అసలు వాస్తవం ఉందా లేదా దీంట్లో అనేది ఆలోచిస్తే కనుక కాపు ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు లేరు, కాపు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. వైసీపీ నుంచి కాపు ఓటర్లు అందరూ ఎప్పుడో బయటకు వెళ్ళిపోయారు. ఎలా అంటే కాపు నాయకులు ఎవరు బయటకు వెళ్ళిపోయారో ఒకసారి చూద్దాం. గ్రంథి శ్రీనివాస్ గారు రాజీనామా చేస్తారు, తెలుసు కదా మీకు అందరికీ. ఎప్పుడైతే ఐటీ రైడ్స్ జరిగినాయో, ఐటీ దాడులు జరిగినాయో అప్పుడు గ్రంథి శ్రీనివాసరావు గారు భీమవరం ఎమ్మెల్యే, ఆయన రాజీనామా చేసేయడం మీకు అందరికీ తెలిసిందే. తర్వాత అవంతి శ్రీనివాస్ గారు మంత్రి, మాజీ మంత్రి ఈయన, కాబట్టి ఈయన కూడా రాజీనామా చేసేయడం మీకు తెలుసు. నేను చెప్తున్న వాళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల గురించి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టేసిన వాళ్ళ గురించి. తర్వాత సామినేని ఉదయభాను ఆల్రెడీ జనసేనలో చేరిపోయారు, కాబట్టి వైసీపీని వదిలేశారు. యాక్చువల్గా అయితే ఈ సామినేని ఉదయభాను ఖచ్చితంగా ఈయన ముందే ఎలక్షన్కు ముందే వైసీపీని విడిచిపెట్టేసి జనసేనలో చేరాలి. కానీ కుదరక కొంతమంది బలవంతం చేత ఆగాడే తప్పైనా ఇప్పుడు వెళ్ళిపోవడం ఆశ్చర్యమే లేదు. అసలు ఎప్పుడో విడిచిపెట్టాలి, జస్ట్ కొంచెం బ్రేక్ తీసుకున్నాడు అంతే తేడా. తర్వాత కిలారి రోషయ్య గారు ఏంటి, ఈయన కూడా జనసేనలో చేరిపోయారు ఆల్రెడీ. కాబట్టి ఇంకా అసలు ఒక పార్టీకి డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంత తోడు, దాంట్లో డౌటే లేదు. అలాంటి డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆళ్ళ నాని గారు ఏంటి వైసీపీని విడిచిపెట్టేశారు, వైసీపీని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈయన కూడా కాపు ఎప్పటివరకు నేను చెప్పిన వాళ్ళందరూ కాపు సామాజిక వర్గం ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి చెప్పా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, పార్టీని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు అని అంటే కనుక తమ సామాజిక వర్గం ఏదుందో తమ సామాజిక వర్గం వైపుకే వాళ్ళు వెళ్తున్నారు, ఎలాంటి డౌట్ లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉందో ఆ పార్టీలో చేరాలని ఉవ్విళ్ళు ఉరుతూ బయటకు వెళ్ళిపోయినారు. ఎందుకంటే మా సామాజిక వర్గం చెందిన పార్టీ అది, కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ. కాపులకు ఇప్పుడు కంటూ ఒక స్టాండ్, ఒక పార్టీ అంటూ లేదు వాస్తవంగా మాట్లాడాలంటే. కాబట్టి ఒక పార్టీ అంటూ వచ్చింది, ఆ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం మన కులపు ఓట్లను మనం రాబట్టుకోవాలనుకుంటే కనుక దీన్ని కుల రాజకీయం అని కూడా అనొచ్చు. కాబట్టి లేదు, కుల రాజకీయాలు లేవు, కులాలు లేవు, ఇలాగా పెత్తందారీ మాటలొద్దు. వాస్తవాల్లోకి వెళ్తే కనుక కులాల మీదే రాజకీయం నిలబడి ఉంది, దాంట్లో ఎలాంటి లేదు. కులాల అనే పిల్లర్స్ మీద రాజకీయం నిలబడి ఉంది. ఈ రోజు కూడా కులాలతో రాజకీయం చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారంటే దాంట్లో ఇప్పుడున్న 100% మంది కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఇప్పుడు కాదు అసలు, ఇప్పుడేముంది, ముందుంది ముసళ్ళ పండుగ. అసలు చూడబోయేది అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ జనసేన పార్టీలో నలుగురు ఉన్నారంటే కనుక నలుగురు కాపు సామాజిక వర్గానికి, ముగ్గురు కాపు సామాజిక వర్గం, ఒకళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులకే కదా పదవులు ఇచ్చింది. కాబట్టి సామాజిక వర్గాలు ఏదైనా సరే కుల సామాజిక వర్గం లేదే పార్టీలే లేవు. కాబట్టి అలాగని జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని పద్దాక మాట్లాడేవాడు ఆయన. కాబట్టి ఆ ఎస్సీలే పొడిచారంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మ్యాక్సిమం తెలిసింది వేరే ఉన్నాయి, కానీ కాపు సామాజిక వర్గం నేతలందరూ కూడా బయటకు వచ్చారంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కనబడుతుంది అక్కడ, ఏంటిది జనసేన. కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకని కాపు సామాజిక వర్గం చెందిన రాజకీయ పార్టీ కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగని రెడ్లు ఏమన్నా ఉన్నారంటే రెడ్లు భారీ ఎత్తుగా పడిచారు జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు రెడ్లు వేసినంత ఇది వేరే వాళ్ళు ఎవరు చేయలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు కాపు మనం చెప్పుకోబోయేది వేరే కమ్యూనిటీ గురించి కాదు, కానీ ఓన్లీ కాపు సామాజికానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరు వెళ్ళిపోయారు, ఎంతమంది వెళ్ళిపోయారు దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు బాగా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చర్చ ఏదన్నా ఉందంటే కనుక కాపు నాయకులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. మరి వెళ్ళిపోయిన నాయకులందరూ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే కనుక ఎవరు వెళ్ళిపోని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఒకటే మాట, ఏమైందప్పా పోతే పోయినాడు పోతా అంటాడు, వచ్చి కూడా వస్తా ఉంటాడు అని మాట్లాడాడు ఆయన. ఆ మాటకు అసలు నిజంగా దానికి కంటిన్యూస్ కామెంట్ పెట్టుకోవసరం లేదు మనం ఇంకా. కాబట్టి ఆయన విధానం అదైతే కనుక, కానీ కింద స్థాయి నాయకుల్లో ఒక రకమైన గుబులు స్టార్ట్ అయింది నన్ను అడిగితే కనుక. ఆయనకు ఉన్న ధైర్యం అందరికి ఉండాలని లేదు కదా. కాబట్టి కాపు నాయకులు ఒక్కొక్కరికి వెళ్ళిపోతా ఉంటే కాపు నాయకులు, కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు అయినా వెళ్ళిపోయేది, కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా వెళ్ళిపోతున్నారా?
ఓటర్లు కూడా అటువైపే ప్రభావితం చెందుతారా? కాబట్టి కాపు సామాజిక ఓటర్ ఏదైతే ఉందో, ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు చీలిపోతే కనుక జనసేన స్టాండింగ్ అనేది ఖచ్చితంగా పెరిగింది. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొన్ని వదులుకొని కావాలని యుగోనికి పోకుండా, భేషజాలకు పోకుండా వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకుంటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి కాపు సామాజిక వర్గంతో జనసేన పార్టీ ఆల్రెడీ కిట్టకిట్టలాడుతుంది. బస్సు ఫుల్ అయిపోద్ది 2029 ఎన్నికలకి. కాబట్టి అప్పటి పరిస్థితులు వేరేగా ఉంటాయి మళ్ళీ. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కాపు సామాజిక వర్గం ఓటర్లు మాత్రం, నాయకులు మాత్రం విడిచిపెట్టేశారు. ఓటర్లు విడిచిపెట్టారా లేదా మీకే తెలియాలి. అది అర్థమైంది కదా నేను చెప్పే మాట. నాయకులైతే వెళ్ళిపోయారు, అది నాకు తెలుసు. ఏ నాయకులు వెళ్ళారో చెప్పాను, మీకు తెలుసు. అది కాబట్టి ఎంతమంది వెళ్ళిపోయారో చెప్పాను, మీకు తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు పార్టీ మీద వెళ్ళిన మాట వాస్తవం. వెళ్ళిన తర్వాత వేరే పార్టీల చేత ఆ పార్టీ వాళ్ళు చెప్పమనేది చెప్పాలి, చెప్పారు. 4 రాళ్ళు వేసారు, వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, వెళ్ళిపోయిన నాయకుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ పక్కన పెడితే ఈ ఓటర్లు, కాపు సామాజిక ఓటర్లు వైఎస్ఆర్సీపీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా జనసేన పార్టీ వైపే చూస్తున్నారా అనేది పెద్ద చర్చ ఇప్పుడు మెయిన్ రాష్ట్రంలో. కాబట్టి అలా అయితే కనుక చాలా ప్రభావం చూపనుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేను ఓట్లను చేయలేనివ్వను అని పార్టీని స్థాపించాను అన్నట్టుగా అంత ఘంటాపథంగా బల్లగుద్ది మరీ చెప్పారో, అదే ఓటర్లు ఇప్పుడు జనసేన వైపు తిరిగితే కనుక వైసీపీలో చాలా మటుకి ఖాళీ అనేది కనబడుతుంది, ఖాళీ ఏర్పడుతుంది. మరి ఆ ఖాళీని మరి ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? అసలు వెళ్ళారా లేదా, ఈ ఓటర్లు అటువైపు తిరిగారా లేదా అనేది తెలియాలంటే కనుక ఇంకొన్ని సమీక్షలు మొత్తం జరగాలి. జరిగితే కానీ 2029 దగ్గర పడితే కానీ అది ఏంటనేది తెలియదు, వాస్తవం ఏంటనేది. కాబట్టి అంతకు ముందే మనం ఈ మాట చెప్పబోతున్నాం. పోయేవాడు పోతా ఉంటాడు, వచ్చేవాడు వస్తానే ఉంటాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా మరలా కాపు సామాజిక నాయకులు రారంటారా అక్కడి నుంచి? ఇప్పుడు ఆళ్ళ నాన్నగారు వెళ్ళిపోతే ఆళ్ళ నాన్నగారి ప్లేస్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడే లేరంటారా? అవంతి శ్రీనివాస్ గారు బయటకు వెళ్ళిపోతే అవంతి శ్రీనివాస్ గారు ఏదైతే ఆ ప్లేస్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అలాంటి నాయకులు, అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు లేరంటారా? ఉంటారు ఖచ్చితంగా. ఒకళ్ళ తర్వాత వస్తూ ఉంటారు. వాళ్ళు రావడానికి ఇవన్నీ దారులు పడుతూ ఉంటాయి. కాబట్టేనేమో అంత ధీమాగా చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి గద్ది శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయినా, అవంతి శ్రీనివాస్ గారు వెళ్ళిపోయినా, సామినేని ఉదయభాను గారు వెళ్ళిపోయినా, కిలారు రోషయ్య గారు వెళ్ళిపోయినా, ఆళ్ళ నాని గారు వెళ్ళిపోయినా, రెడ్లు మాత్రం ఎంతమంది వెళ్ళలేదండి. అసలు జగన్ గారికి సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇలాంటి వాళ్ళు రెడ్లలోనే చాలా మంది వెళ్ళిపోయారు. రెడ్లు ఎదురు తిరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా వెళ్ళిపోయినా ఏంటంటే, పాత నీరు పోతే కొత్త నీరు పుడతాదంట. ఈ సామెత చాలా మందికి తెలుసు. కాబట్టి కొత్త నీరు వస్తుంది, రాకమాందు. కాకపోతే ఓటర్లు ఇటువైపు చూస్తున్నారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి దాని గురించే మన చర్చ అంతా. మీ అభిప్రాయం ఏంటి? అసలు వెళ్ళిపోయిన నాయకులు, మంత్రులను చూసి ఓటర్లు కూడా వాళ్ళ కూడా వెళ్ళిపోతారా? ఇది నడుస్తుందా? ఎలాగంటే కనుక నాకు తెలిసిన రాజకీయం అయితే కనుక నాయకుడిని బట్టి ఓటర్లు ఉండరు, ఓటర్ల మనోగతం వేరు. కాబట్టి నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రం ఓటర్లు వెళ్ళిపోతారన్నమాట అది అసలు సమంజసమే కాదు. కాబట్టి ఓటర్లు అలాగే స్థిరంగా ఉంటారో, వాళ్ళు ఏ పార్టీని అయితే నమ్ముకున్నారో ఆ పార్టీని మాత్రం విడిచిపెట్టరు. తమ నాయకుడు లేకపోయినా సరే, అంటే తమ ఎమ్మెల్యే, తమ మంత్రి లేకపోయినా ఆ ప్లేస్లో ఇంకో ఎమ్మెల్యే, ఇంకో మంత్రి వస్తాడని ధీమాతో ఉండిపోతాడు. అది నా విశ్లేషణ, ఇది నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఉన్నారా వైసీపీలో కాపు సామాజిక ఓటర్లు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ ఉన్నారంటారా? ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ కనుక మన వీడియోని నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ షేర్ అవుతుంది, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. లైక్ చేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీరు, ఎందుకంటే పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.